నమస్కారం గురుగారు. శుభమస్తు నాన్న, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, మొన్ననే శని జయంతి అయిపోయింది. ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకున్నాం. ఎవరికి నచ్చిన కార్యక్రమాలు, ఎవరికి నచ్చిన ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇవన్నీ ఈ శని బాధలతో బాధపడే వాళ్ళందరూ కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నారు. మళ్ళీ శని జయంతి తర్వాత కూడా అన్ని రాశుల వారికి కొన్ని మార్పులు ఉంటాయి అని విన్నాము. ప్రతికూల ఫలితాలు ఇస్తాడు అని విన్నాము, అనుకూల ఫలితాలు కూడా ఇస్తారు అని విన్నాము. సో ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఒకసారి తెలియజేయండి. మనకి శని జయంతి తర్వాత అంటే కొద్దిగా ఏంది ఇలా మాడతాడు శర్మగారు అని చెప్పి అనుకోవద్దు. అంటే శని జయంతి రోజున ఎవరెవరికి కేక్ పెట్టాడు ఆయన మనకి, అంటే ఏమన్నా స్వీట్ పంపించాడా, మనకి ఏమన్నా మంచి ఫలితాలు వచ్చే వాళ్ళకి స్వీటు, చెడ్డ ఫలితాలు వచ్చే వాళ్ళకి హాట్ ఏమైనా పంపించాడా? కాబట్టి ఇక్కడ శనిగ్రహ మార్పు వల్లనే వచ్చేటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. శని జయంతి తర్వాత వచ్చేటువంటి అట్లాంటిది ఏం లేదు. కానీ ఈ సమయంలో అంటే శని జయంతి తర్వాత గురుడు మారడం వల్ల, శని యొక్క డిగ్రీ మారడం వల్ల, అంటే శని డిగ్రీ మారుతున్నాడు కొద్దిగా, కాబట్టి ఈ శని డిగ్రీలోంచి మారుతున్న వల్ల కొన్ని విషయాల్లో అతనికి మనకి కొంత ఆయన నెగిటివ్ ఫలితాలు ఇచ్చే రాశి కొంత ఉంటుంది. దానికంటే ముందు మనము మంచి ఫలితాలు ఇచ్చే రాశులు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా నెగిటివ్ కాకుండా మిథునము, తుల, ఈ వృశ్చిక రాశి వారికి కొంత ప్రయోజనాన్ని కలిగిస్తాడు. అలాగే వృశ్చిక రాశి వారికి నెగిటివ్ ఫలితాలు కూడా ఇస్తాడు, కానీ తులారాశి వారికి పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. మిథున రాశి వారికి కూడా తప్పకుండా మంచి పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. తర్వాత మకర రాశి వారికి, ఈ మూడు రాశుల వారికి మంచి విజయాన్ని, ధనయోగాన్ని, కానీ డిగ్రీలో మార్పు వల్ల కూడా స్పీడ్ అవుతుంది. వీళ్ళకి పాజిటివ్ పనులన్నీ కూడా స్పీడ్ అవుతాయి. వీళ్ళకి ఇల్లు కొనాలన్న ఉద్యోగ విషయంలో కొంత స్పీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృశ్చిక రాశి వారు కూడా కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నెగిటివ్ కూడా ఉంటుంది వీళ్ళకి. ఎందుకు? గురుడు వల్ల వీరికి పాజిటివ్ వచ్చిన ఈ శని పంచమ స్థానం వల్ల బుద్ధి విచక్షణ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మానసిక సంఘర్షణ వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఒకవైపు లాభాన్ని, ఒకవైపు నెగిటివ్ కూడా పికప్ చేసుకునే ప్రయత్నం ఉండాలి. ఆ విషయాన్ని గమనించుకోండి, మర్చిపోవద్దు. ఇక రెండవది, యాక్చువల్గా ఈ ధనుసు రాశి వరకు కొంత శుభాన్ని కలిగిస్తాడు ఆయన మారుతున్న డిగ్రీ వల్ల. ఆ స్వామి ఆయనకి అర్ధాష్టం ఇచ్చింది కదా, ఆయనకి ఎలా పాజిటివ్ ఇస్తాడు అంటే ఆ డిగ్రీ మారడం వల్ల మేషరాశి కూడా కొన్ని విషయాలు మంచి చేస్తాడు. అంటే విద్యార్థి కానీ, అలాగే వివాహ సంబంధ విషయాల్లో కానీ కొంత ఒక మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఈ రెండు రాష్ట్రాల వారు కూడా కలిగే అవకాశాలు కనపడుతున్నాయి గట్టిగా. అంటే ఆ డిగ్రీ మార్పే మనకి పెద్దగా ఏమి ఉండదు, బట్ ఓవరాల్గా కొన్ని విషయాల్లో పాజిటివ్ ఇచ్చేటువంటి అవకాశం మేషము, ధనుసు రాశి వారికి కూడా అనుకూలంగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టండి. వివాహాదులు కానివ్వండి, అలాగే ఈ కోర్టు లిటిగేషన్స్ ఉంటాయి కదా, దాన్ని వీళ్ళు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇంకొకటి, ఈ సంతాన సాఫల్య కేంద్రాలు వెళ్ళి కృత్రిమ సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా ఈ మేషము, ఈ ధనుసు రాశి వారికి సంతాన యోగం బాగా ఉంటుంది. తప్పకుండా వీరికి సంతాన యోగం ఉంటుంది, కలిసి వస్తుంది. సంతాన యోగం కలిగిస్తాడు శనిదేవుడు. అంటే నార్మల్ గా శనిదేవుడు అంటేనే నెగిటివ్ రూపంలో చూస్తూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాము. ఆ రోజు అసలు నేను వెళ్ళా గుడికి, అసలు ప్లేసే లేదు గురువు గారు. సరే ఇంకా సాయంత్రం పూజ చేసుకుందాం అని అనుకుని వచ్చేసా ఇంకా ఆఫీస్ కి. అలా భయపడిపోయి ఆయనకు పూజలు చేసేస్తూనే ఉంటారు. కానీ పాజిటివ్ రూపంలో కూడా ఉంటాడు. అసలు శని నెగిటివ్ నోట్ చెప్పారు మీకు. శని నెగిటివ్ ఎక్కడ లేడు. అసలు శని నెగిటివే కాదు, అతి సుందరమైన దేహం కలిగేవాడు, చాలా సుందరంగా ఉంటాడు, వెరీ స్మార్ట్గా ఉంటాడు. శనీశ్వరుడు చాలా స్మార్ట్, సో లుకింగ్ వెరీ స్మార్ట్ కనబడతాడు. ఆయన ఇచ్చేటువంటి అభయం కూడా అలాగ ఉంటుంది. శని ఇచ్చేటువంటి యోగము ఇంకే గ్రహం ఇవ్వలేదు. రవి కానీ గురుడు కానీ ఇవ్వలేరు. శని అంతటి యోగాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పుడు తులారాశి వారికి, మిథున రాశి వారికి అండ్ మకర రాశి వారికి విపరీతమైన రాజయోగాన్ని ఇచ్చేటువంటిది కూడా ఈయనే. అటువంటి యోగాన్ని ఇచ్చడానికి ఆకస్మిక ధనప్రాప్తిని, వివాహ యోగాన్ని, కవల పిల్లల్ని ఇస్తాడు ఇప్పుడు. అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. 4th స్టేజ్లో ఉన్నది కేసు మాది క్యాన్సర్ ఉన్నది అని చెప్పిన వాడికి, చచ్చిపోదని చెప్పిన వాడు కూడా మళ్ళీ 30 ఏళ్ళు బతకగలిగేటువంటి యోగాన్ని ఇస్తాడు శనిశ్వరుడు. అటువంటి యోగం. కాబట్టి అసలు శని మనం చూసి భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్లేస్లలో ఆయన ఇచ్చేటువంటి నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత నువ్వు మినిస్టర్ అయినా ఒక్కోసారి చేసే తప్పుల వల్ల నీకు అవమానం పొందుకుంటాం కదా, అటువంటి అవమానాన్ని ఒక్కోసారి భరించలేనిదిగా ఉంటుంది. అటువంటి భరించిన అవమానమే ఇచ్చేవాడు కూడా వాడే. కానీ కీర్తి ప్రతిష్ట వాడు కూడా శనీశ్వరుడే. ఇక్కడ శనీశ్వరుని మనం పట్టుకున్నప్పుడు ఏ ప్రాబ్లం అనుకునే అవకాశం లేదు. ఆయన ఎప్పుడు సదా మనకి విజయాన్ని కలిగిస్తాడు. నువ్వు చేస్తున్న కర్మను బట్టి ఆయన రిజల్ట్ ఇస్తాడు మనకి. ఇప్పుడు క్లాక్ తిరుగుతుంది కదా, నీకు 12 అవుతుందంటే ఆ యొక్క పెద్ద ముళ్ళు అనేది 3ంటికి వెళ్ళినప్పుడు 3 అని చెప్తున్నావు. ఎలాగైతే నేను టైంను నువ్వు గుర్తించగలుగుతున్నావో ఆ శనేశ్వరుడి యొక్క చలనాన్ని కూడా గమనించగలిగి నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. 11 కాగా నిద్ర ఎందుకు వస్తుంది, ఆవలించుకుని నిద్ర ఎందుకు వస్తుంది, అమెరికా వాడికి మెలకు ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉండే వాడు ఆ టైంని తీసుకోవాలి. ఇక్కడ ఉండే డీకి టైం ఫాలో అవుతున్నాడు. అలాగే శనేశ్వరుడు యొక్క టైంని మనం ఫాలో అయితే ఆయన ఎప్పుడు మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. ఆ నెగిటివ్ ఉన్నాడు, మౌనంగా ఉండు, ఆయన చెప్తాడు ఒరే నేను పలానా ప్లేస్లో ఉన్నా జాగ్రత్త. సింపుల్ లాజిక్ అమ్మ, ఒక చిన్న అర్థం ఏంటో చెప్తాను మీకు నేను. మనం వంటింట్లో మీరు వంట చేస్తుంటారు, మీ అమ్మ వాళ్ళు వంట చేస్తుంటారు, అక్కడ ఎంతసేపు నిలబడగలుగుతాం మనం? ఆ ఘాటుకి, ఆ వాసనకి. కానీ అదే అమ్మ
చాలా అక్కడే ఉండి అక్కడే చేసి ఒకటి పులిహోర, ఒకటి చపాతి, ఒకటి ఉప్మా, ఒకటి పప్పు, ఒకటి ఇది, ఒకటి చికెన్లు, మటన్లు అవన్నీ వండుతుంటుంది ఆవిడ. ఆవిడ అన్ని వాసనలు చూస్తుంటుంది. అదే మనం కొద్దిగా కూర్చున్నప్పుడు, మనం డైనింగ్ టేబుల్ కూర్చున్నప్పుడు యూ ఎంజాయ్ దట్ స్మెల్. అవును. అబ్బా అమ్మ కమ్మటి వాసన వస్తామా, ఏమండావమ్మా అంటుంటాం మనం. అలాగే సార్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం సపోజ్ టాయిలెట్కి వెళ్ళాం, టాయిలెట్ కూర్చున్నాం మనం, అక్కడ ఏం వాసన వస్తుంది మనకి? అశుద్ధమైన వాసన వస్తుంది. అంటే అక్కడ ఉండేటువంటి ఒక మంచిని మనం ఎలా స్వీకరిస్తున్నాం, వంటింట్లో అమ్మ బాధపడుతున్నా సరే మన కోసం వంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం, డైనింగ్ టేబుల్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మనం టాయిలెట్కి వచ్చేసరికి మనకి వేరే వాసన వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాం. మనం ఆ స్థానాన్ని బట్టి మనం రియలైజ్ అవ్వాలి కదా. అలాగే ఎక్కడ ఎలా ఉన్నావో రియలైజ్ అవ్వడానికి ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఎక్కడ ఉన్నప్పుడు అశుద్ధంగా ఉన్నప్పుడు మనకి వంట గురించి ఆలోచించొద్దు, మనం టాయిలెట్ పోతున్నప్పుడు వంట గురించి ఆలోచించొద్దు. కాబట్టి ఎక్కడ ఏదో అదే ఆలోచించాలి. కాబట్టి మనం అక్కడ ఉండేటువంటి స్థానానికి ఆ గ్రహ గమనాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే శనేశ్వరుడు మంచి యోగాన్ని కలిగిస్తాడు, ఎప్పుడు మంచిగా కలిగిస్తాడు ఆయన. అంటే ఎక్కడ నువ్వు ఉన్నావో అక్కడ ఆ పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టు, దృష్టి పెట్టు అని చెప్పేవాడు శనీశ్వరుడు ఒక్కడే. గురుడు లాభాన్ని ఇస్తాడు, గురుడు జ్ఞానాన్ని ఇస్తాడు, బుధుడు ధనాన్ని ఇస్తాడు, బుధుడు బుద్ధిని ఇస్తాడు, కుజుడు పోరాటాన్ని ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. కుజుని దగ్గరికి వెళ్ళి నాకు విద్య కావాలంటే పోరా కత్తో పొడుస్తా అంటే చెప్పి ఇస్తా, కొత్త పొడు అంటాడు. కుజుడు సైన్యాధ్యక్షుడు, ఆయనకి యుద్ధ విద్యలు మాత్రమే వచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం కావాలి, నాకు జపం చేసుకోవాలి, కిరణ్ శర్మ జపం చేసుకోమన్నాడు, నాకు గురుగ్రహ చెప్పమంటారు, నాకు తెలియదురా నాయన అంటే, నువ్వు కూడా కుజుడివే కదా, గ్రహమే కదా అంటే, కుజుడికి వచ్చే ఎటువంటి గ్రహం వేరు, వాడిచ్చే ఫలితాలు వేరు. కానీ శనీశ్వరుడు అన్నిటికీ తన స్థానాల్లో జ్ఞానాన్ని, బుద్ధిని, ధనాన్ని, సంతానాన్ని, ఐశ్వర్యాన్ని, మాంగళ్యాన్ని, యోగాన్ని, మరణాన్ని దూరం చేసేవాడు కూడా శనీశ్వరుడే. అన్ని యోగాలు వాని దగ్గర ఉన్నాయి. మరి దీని అందరూ ఈ పంతుళ్ళు, జ్యోతిష పండితులు భయపెట్టడం, భూతద్దంలో చూపించడం, అది అనుకుంటే ఆవగింజే, వెనక పట్టుకుని మేము ఆవగింజే, కానీ మేము ముందర భూతద్దంలో చూపిస్తాం మేము పెద్ద శనీశ్వరుడు అని చెప్పేసి దానికి కంగారు పడిపోతుంటారు. నేను అది చేయను, నాకు అది ఐ డోంట్ వాంట్. అదే అంటాను, మీన రాశిలో శని మీకు ప్రమాదాన్ని కలిగించాడు. పాజిటివ్ ఇవ్వకపోవచ్చు, నెగిటివ్ ఇవ్వడు వాడు. మీన రాశి వారు ఇల్లు కన్నా కొన్ని 100 మంది ఉన్నారు నా దగ్గర. మీన రాశి వాళ్ళకి ఉపనయన ముహూర్తాలు పెట్టా, మీన రాశి వాళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టా, మీన రాశి వాళ్ళకి గృహప్రవేశ ముహూర్తాలు పెట్టా, మీన రాశి వాళ్ళు చచ్చినోడు బతికినోడు చూపించాను నేను. సో ఇవన్నీ కూడా శనీశ్వరుడితోనే కలుగుతాయి. కాబట్టి మీరు అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీనాశికి కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శని మీరు బుద్ధులను చూడకండి. అలా చెప్పేసి ఆయన్ని పూజ చేయకపోతే మిగతా గ్రహాలని పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ పూజ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉండాలి. ఆయన నూనె పోసి ఒక నల్ల ముక్క ఆయన మీద వేయడం కాదు పూజ అంటే. నూనెతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి పంచామృతం వేసి శుభ్రంగా కడిగి ఆయన మొత్తం తుడిచి ఆయన గంధం అక్షతలు బొట్టు పెట్టి మంచి బంగారు అంచున్నటువంటి వస్త్రాన్ని ఆయన కట్టాలి. ఆయనకి కట్టి ఆయనకి అరటి పళ్ళు, నల్లరేగడి పళ్ళు, తర్వాత దానికి నైవేద్యంగా పెట్టాలి. నూల ఉండలు ఉంటాయి కదా, నూల నైవేద్యం పెట్టి 10 మందికి పంచాలి. అది తిన్నవాడికి శ్రేష్టం. అది మనం తినాలి, 10 మందికి పంచాలి. అబ్బో నూలు పెట్టావు మాకు, అరే నూలు పెట్టడం కాదు, ప్రసాదం రా. శనేశ్వర ప్రసాదం తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది నీకు. మళ్ళీ పక్కనోడు వచ్చేసి నువ్వు స్నానం చేయి, నువ్వు శని ముట్టుకున్నావు, వాడిని బాగుండదు కాబట్టి అంటే తన్నాలి వాడిని, వేరే దాన్ని పట్టుకొని అంటే కాళ్ళు చేసుకుని దాన్ని తీసుకొని కొట్టాలి వాడిని. అంటే అటువంటి లేని అభూత కల్పనలు చెప్పి ప్రమాదం పెడతారు. నవగ్రహాలవి సృష్టిని మొత్తాన్ని నడిపించేవి అవే. దాంట్లో ప్రధానమైన వాడు రవి అయినా ప్రధానమైనటువంటి స్థితి కలిగిన వాడు మనకి శనీశ్వరుడు. కాబట్టి ఈ శని జయంతి తర్వాత వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు చాలా మందికి ఉన్నాయి. నల్ల నువ్వుల లడ్డు మనం నైవేద్యం పెట్టిన తర్వాత గుళ్ళో వెళ్ళి పంచాలన్నా అదొక భయం అయిపోయింది, తీసుకుంటారా తీసుకోరా. నల్లులు తింటామా అని చెప్తారు. సరే నల్ల నూనె అంటే భయం పెంచలేదు, తెల్ల నూనె ఉండదు చేయవచ్చు. తెల్ల శ్వేత తెల్లలు అంటారంటే తెల్ల నువ్వుల ఉండలు కూడా నైవేద్యం పెట్టి చాలా మంచిది. అది ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు వాడు. కాబట్టి అటు ఉండల్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలా ప్రసాదం తీసుకోవడం వల్ల మనకి శనీశ్వరుడు అనుగ్రహం ఎక్కువ వస్తుంది మనకి. ఆయన ప్రసాదం తిరుపతి వెళ్ళాము, తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినలేము మనం, అలాగే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ప్రసాదం తీసుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారికి మరియు మిథున రాశి వారికి కూడా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ కుంభరాశి వారికి కొద్దిగా నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం, అంటే శని జయంతి తర్వాత నెగిటివ్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం. అలాగే సింహరాశి వారికి కూడా నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి అనుకూలత. విదేశాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీసా సంబంధ కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్గా ఉంటే కర్కాటక రాశి వారికి కూడా శని జయంతి తర్వాత శని యోగకారకుడు తప్ప అవయోగకారకుడు కాదన్న విషయాన్ని గమనించండి. ఎవరైనా సరే నల్ల నువ్వులు దానం చేసుకోవడం, తిలహోమం చేసుకోవడం, మృత్యుంజయ హోమం చేసుకోవడం, జన్మజాతకాన్ని చూయించుకొని దశాంతర దశల హోమాలు చేయించుకుంటే తప్పకుండా అనుకూలంతో శుభ ఫలితాలు పొందుకోవచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శనేశ్వరార్పణమస్తు.